ఉండాలి అని చెప్పలేను, మీ ఇష్టం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెళ్ళిపోయాను లేక కదా 1 2 3 4 5 అట్రది. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఒకవేళ మీరు వెకేషన్ కి ప్లాన్ చేస్తే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన మీ ముందుకి. మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు మా దగ్గర ఏ ఐటమ్ ఉంటే బాగుండు, దేనివల్ల సఫర్ అయినా మాకు అనిపించినాయి కొన్ని ఐటమ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చిన. అట్లీస్ట్ మీరైనా సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో అయితే ఎతికి మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఒకవేళ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సన్ గ్లాసెస్. అయితే మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ సన్ గ్లాసెస్ మీ ఫ్యామిలీ మొత్తము తీసుకెళ్ళి ఉండే, అవి బ్యాగ్లో వేస్తేనేమో పగిలిపోతాయని అట్లా కొంచెం ఇబ్బంది అయి ఉండే. అందుకోసం అని చెప్పేసి ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నా. ఇందులో అయితే 5 పెట్టుకోవచ్చు, 5 గ్లాసెస్ సెట్స్. నేను ఒకవేళ వీలుంటే మాత్రం ఆర్గనైజ్ చేసి చూపిస్తా. ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ఉంది దీనికి. ఇది ఇట్లా లాక్ అయిపోతాయి. ఇవి మంచిగా ఉన్నది, ఇట్లా పట్టుకోవడానికి కూడా చాలా స్టిఫ్ ఉన్నది. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. ఇట్లా ఇది పట్టుకోవడానికి ఇట్లా హ్యాంగ్ ఇచ్చినారు, చాలా క్యూట్గా అనిపించుండే. ఇది ఒకటి ఉంటే ఇందులోనే అన్ని సెట్స్ వేసుకొని పోవచ్చు. మేము ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర పెట్టినా కూడా అసలు దొరకట్లే టైంకి. అందుకోసం ఈ ఒక్క ఆర్గనైజర్ ఉందనుకో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇది ఒకటి ఎక్కడ పెట్టినా కనబడుద్ది, ఎందుకంటే పెద్దగా ఉన్నది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేము సఫర్ అయిందైతే అక్కడ బాగా ఎండలు ఉండే. ఎండలకి గొడుగు, పెద్ద పెద్ద గొడుగులు అయితే తీసుకోపోలేము. స్కూల్స్ స్టార్ట్ అయినాక రైనింగ్ సీజన్లో కూడా మీరు ఇది హ్యాండ్ బ్యాగ్, టీచర్స్ అయినా పిల్లలకైనా ఇది హ్యాండ్ బ్యాగ్లో అయినా స్కూల్ బ్యాగ్లో కూడా పెట్టవచ్చు. చిన్న వాటర్ బాటిల్ లాగా ఉంది, పిల్లల వాటర్ బాటిల్ లాగా. అంత చిన్న సైజులో అయితే వచ్చింది, మంచిగా ఉన్నది. క్వాలిటీ కూడా బాగుండే, ఆల్రెడీ చూసి ఉంటుంది నేను. అండ్ ఇదైతే చాలా గట్టిగా ఉన్నది, స్టిఫ్గా ప్లాస్టిక్లో అయితే వచ్చింది. సమ్మర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ యూజ్ అవుతుంది ఎండలో. ఒకవేళ మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇదైతే ఎంత ప్రొటెక్షన్గా వచ్చిందండి. దానికి ఒక బాక్స్, ఆ బాక్స్కి పౌచ్, ఈ పౌచ్లో ఇది వచ్చింది. మంచిగా ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని చెప్తా ఈ వర్షాకాలంలో అయితే. ఇక్కడ చిన్నగా లాక్ సిస్టమ్ ఉంది, మీకు కనిపిస్తుంది. ఇది ఏం లేదు, ఇట్లా ఎక్స్టెన్షన్సే, ఇట్లా లాగుతూ ఉంటే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత లాక్ చేయాలి. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత కట్టి ఇట్లా లాగి పెడితే ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ చూసినారు కదా, ఇది లాక్. వాన వాన వెల్లువాయి, వాన ఒక్కటే కాదు ఎండకు కూడా. అందుకే వాన వాన వెల్లువాయి, సోకుల పడ్డ కడిగిదాలు. ఎర్లీ మార్నింగ్ 7కి నేను పడే కథలు ఇవి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీకోసమే ఈ కష్టాలు. బట్ బాగుంది. సమ్మర్ అనే కాదు, వర్షాకాలం కూడా బాగా సెట్ అవుతుంది. ప్రొటెక్టివ్ ఉంటుంది, ఎక్కడ పెట్టినా ఈజీగా దొరుకుతుంది. హ్యాండ్ బ్యాగ్లో, స్కూల్ బ్యాగ్లో కూడా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్గనైజర్ బ్యాగ్స్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎట్లాగో ట్రాలీ బ్యాగ్ కదా, అందులో జిప్స్ ఉంటాయి కదా, పైన వేసుకొని పోదాం అన్నట్టుగా అన్నీ పైన జిప్లోనే వేసేసిన. కోంబు, లిప్స్టిక్, స్టిక్కర్, ఇంకా పర్ఫ్యూమ్, అది అన్నీ అందులోనే వేసిన. కానీ టైంకి ఒకటి కూడా అంటే ఒకటి దొరకదు, ఎందుకంటే అవన్నీ కిందికి వెళ్ళి దాక్కుంటాయి కదా టైంకి దొరకకుండా. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం ట్రిప్కి వెళ్ళినా, నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా ఇబ్బంది కావద్దు, సఫర్ కావద్దు అని చెప్పేసి వెంటనే రాగానే మర్చిపోద్దు అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసిన. వచ్చేసినాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మేకప్ ఐటమ్స్, బ్రషెస్ అట్లా పెట్టుకోవచ్చు. అదన్నమాట సంగతి. ప్రైస్ అయితే చాలా తక్కువ పడింది, 120 సంథింగ్ అట్లా అరౌండ్లో పడింది. అండ్ ఇందులో మాత్రం 3 వచ్చేసినాయి, 3 పీసెస్ అయితే వచ్చినాయి. అండ్ సైజుని బట్టి మీకు వీలున్న దాన్ని బట్టి ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఇన్నర్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఇంకో దాంట్లో కోంబు అట్లా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడికల్ కిట్. ఇది కూడా ఉండాలి, ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎట్లాగో ట్యాబ్లెట్స్ తీసుకెళ్తాం. మనతో పెద్దవాళ్ళు ఉన్న అయితే డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేస్తాం కదా, అది అక్కడొకటి ఇక్కడొకటి వెళ్తే టైంకి దొరకదు. అందుకే ఈ మెడికల్ కిట్లో వేసుకుంటే మాత్రం మంచిగా, పిల్లలకైనా సిరప్లు అట్లా తీసుకెళ్తాము, మనకైనా ట్యాబ్లెట్స్ తీసుకెళ్తాము. దూరం వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో సిచ్యువేషన్ అని చెప్పేసి అవన్నీ ఒకే దగ్గర ఉండాలంటే ఇట్లాంటి ఒకటి కిట్ అయితే ఉండాలి. 3 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చినాయి, తీసుకోవచ్చు చిన్న చిన్నవి. అండ్ సిరప్లు ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. టైంకి దొరకాలి మనకు ట్యాబ్లెట్స్ అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర, మనం టూర్కి వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఐటము
ఓన్లీ సమ్మర్ అనే కాదు, ఎవ్రీ టైం ఎవ్రీ మదర్ దగ్గర ఉండాలి అని చెప్తా. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నదైతే ఖచ్చితంగా ఉండాలి. తీసుకెళ్ళిన వాటర్ సరిపోవు, అక్కడ వాటర్ ఉంటే తాగుదామంటే ఇక్కడ బాటిల్ ఉండకపోవచ్చు. ఆ టైంలో అక్కడున్న బాటిల్స్తో తాగలేము, ఉన్న నీట్గా ఉంటాయో లేవో అని, ఒకవేళ ఉండకపోవచ్చు కూడా. అట్లాంటి సిచ్యువేషన్లో ఇదొకటి మనమైతే హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇదొకటి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే పిల్లలకి మంచిగా ఏ భయము లేకుండా తాగించవచ్చు. ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉన్న మదర్ అయితే క్యారీ చేయాల్సిన వాటిలో డైపర్స్తో పాటు ఇది కూడా. అండ్ స్టీల్ బాటిల్, ఇది క్యాప్, ఇట్లా ఇది వేసి లాక్ చేసి ఇబ్బంది లేకుండా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కీ చైన్కి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా లాక్ ఇచ్చినారు. చిన్నగా బయటకు వెళ్ళినా కూడా ఇది క్యారీ చేయాలి పిల్లల కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్ దగ్గర ఇవి ఉండాలి అని చెప్తాను నేనైతే, కానీ కంపల్సరీ అని చెప్పాను. ఉంటే బెటర్, కంపల్సరీ అయితే కాదు. మీ ఇష్టం, ఇది మీ వీలుని బట్టి తీసేసుకోవచ్చు. అరౌండ్ 150 120 పడింది, చాలా తక్కువ ప్రైస్కే పడింది. అండ్ 3 పీస్లు వచ్చినాయి. ఇది శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడానికి, ఒకవేళ బ్యాగ్లో ఎక్కడో పెడతామో దొరకదు అనుకుంటే వచ్చి శానిటరీ ప్యాడ్స్ ఇందులో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో అయినా వేసుకోవచ్చు, బ్యాగ్లో అయినా వేసుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పలేను, మీ ఇష్టం. మీకు నచ్చితే బాగున్నాయి, ఉంటే బాగుంటుంది కదా, ఆర్గనైజింగ్గా ఉంటుంది కదా అనుకుంటే తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్తా. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా లగేజ్ ఉంటుంది, లేదు అంటే ఒకే డ్రెస్ తీసుకోపోవాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వెట్ డ్రెస్లు అట్లా ఉంటే కూడా ఇందులో వేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది ఇక్కడ మీ సైజుని బట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇందులో బట్టలు ఇంకా హెవీ అయితే మొత్తం వెట్ క్లాత్ అట్లా ఉంటే మాత్రం ఇలా వేసుకోవచ్చు. ఏదైనా వెకేషన్కి వెళ్తే మాత్రం ఇది ఎక్స్ట్రా బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. ఏమైనా మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ అయినప్పుడు ఇది యూజ్ అవుతుంది ఎమర్జెన్సీగా, ఇదన్నమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, బాగుంది అనిపించింది నాకైతే, యూజ్ఫుల్ ఐటమ్ అనిపించింది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అని చెప్తా. ఎందుకంటే మన బ్రష్లు ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ ఉంటాము, ఎక్కడెక్కడో పడేస్తే అసలు టైంకి దొరకవు. అండ్ సోప్స్, ఫేస్ వాషెస్ ఏదైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే, అండ్ బాడీ వాష్ అట్లా తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది తీసుకెళ్ళినా కూడా ఎక్కడ పెడతామో కూడా దొరకవు టైంకి, తొందరలో ఎత్తుకాల్సి వస్తుంది. ఇందులో బ్రషెస్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇందులో ఒకటి ఫేస్ వాష్ అండ్ బాడీ వాష్, లేదంటే బాడీ లోషన్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సోప్స్ వేసుకోవచ్చు. ఇందులో అయితే సోప్స్ వేసుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా దొరుకుతాయి, మంచిగా క్యారీ చేయడానికి ఉంటుంది. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సినవి అయితే ఇవి అనుకుంటున్నా నేను. ఇంకా మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను అవి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే ఎమర్జెన్సీలో మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, మన దగ్గర ఉండాలి కాబట్టి తీసుకుంటా, తప్పకుండా తీసుకొని మీకు చూపిస్తా కూడా. ఈరోజు వీడియో ఇంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి ప్రొడక్ట్ రివ్యూస్ కోసం కానీ అప్డేట్స్ కోసం కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ వర్తి అనిపించింది, పక్కా ఈ ప్రోడక్ట్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గర అనిపించిందో కూడా చెప్పండి. ఈరోజు వీడియో ఇంతే. మరి ఉంటా, బాయ్ బాయ్.